ఐఫోన్స్కి ఎవరైనా స్విచ్ అవ్వాలనుకుంటే దట్టు ప్రో మోడల్స్లో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడచ్చేమో. నేను చాలా ఫేస్ చేస్తున్నాను, మీరు కూడా దీన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు మాత్రమే ఐఫోన్స్కి స్విచ్ అవ్వండి. బ్యాటరీ మేనేజ్మెంట్ చాలా పూర్ ఉండిద్ది. ఫస్ట్ ఇనీషియల్ కొన్ని మంత్స్లో బాగుంటుంది, కానీ 1 ఇయర్కి దగ్గరలోకి వస్తుంది అనంగా అండ్ 500 సైకిల్స్కి దగ్గరలోకి వస్తుంది అనంగా చొక్కాలు చూపించింది ఫోన్. బాగా ఇబ్బంది పడ్డది నేను ఈ రీసెంట్ టైమ్స్లో. నా వైఫ్ డెలివరీస్కి వీటి పరంగా హాస్పిటల్స్ దగ్గర తిరుగుతున్నప్పుడు సెకండరీ ఆండ్రాయిడ్ ఫోన్స్ లేకపోయింటే మాత్రం నేను చాలా రిస్క్లో పడిపోయా. ఫోన్ కాల్సే ఎక్కువ యూసేజ్ కూడా ఏమి ఉండదు. ఫోన్ కాల్సే నాన్ స్టాప్ మనం మాట్లాడుతూ ఉంటే పొద్దున్న 100% ఛార్జ్ 7 తీసుకెళ్తే మధ్యాహ్నం 3-4 డెడ్. ఇంకా వేరే ఛాన్స్ లేదు. సిమ్ తీసుకుందాం అనుకుంటే ఈ సిమ్ ఇంకేం చేయాలో తెలియదు ఆప్షన్. ప్రో మ్యాక్స్ యూజర్ గా నేను చెప్తున్నాను దీన్ని. సిలికాన్ కార్బన్ తో కంపేర్ చేస్తే ఐఫోన్ లిథియం అండ్ పాలిమర్ బ్యాటరీస్ అనేవి చాలా చాలా వెనకబడ్డాయి. ఛార్జర్ కి కనెక్ట్ చేసి ఒక 10 నిమిషాలు బాగుంటుంది వదిలేమనండి చాలు. ఐరన్ బాక్స్ అంటే ఏంటో చూపిస్తాయి. 15 Pro Max 16 Pro Max 15 సిరీస్ దగ్గర నుంచి బ్యాటరీ మేనేజ్మెంట్ చాలా పూర్ ఉంది. ఆండ్రాయిడ్స్ తో కంపేర్ చేస్తే ఐఫోన్స్ లో మినిమం 20-40% తక్కువ బ్యాటరీ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో మీరు ఒకవేళ మీ దగ్గరలో ఎవరైనా ఐఫోన్స్ యూజ్ చేస్తుంటే దట్టు రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఐఫోన్ 15 సిరీస్ దగ్గర నుంచి ఐఫోన్ 16 సిరీస్ 17 సిరీస్ ఏవైనా అనుకోండి, బ్యాటరీ డిపార్ట్మెంట్ లో ఎవరైనా కంప్లైంట్ చెప్పారా? ఒకవేళ కంప్లైంట్ చెప్పుంటే నాకు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను యూజ్ చేస్తుంది 15 Pro Max. నేను 16 సిరీస్ కి 17 సిరీస్ కి అప్గ్రేడ్ కాలేదు. బ్యాటరీ ఇష్యూస్ ఏమన్నా ఉంటాయా, అవి లేకపోతే నేను అప్గ్రేడ్ అవుదామని చెప్పి, అండ్ హీటింగ్ ఇష్యూస్ ఈ రెండింటిని బేస్ చేసుకుని నేను ఇప్పటి వరకు అప్గ్రేడ్ అవ్వకుండా వెయిట్ చేస్తూ వచ్చా. ఈ రోజు ఇక దీని గురించి మాట్లాడాలి అనిపించింది. రీజన్, నేను ఇప్పుడు ఎలా అయితే మిమ్మల్ని కమెంట్ పెట్టండి అని చెప్పి అడిగానో సేమ్ అలానే ఇప్పుడు మా ఆఫీస్ లో కూడా ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, ఒక 10 మంది ఉన్నాం అనుకోండి, అందులో 7-8 మంది ఐఫోన్స్ యూజ్ చేస్తున్నాం. అందులో ఒక 3-4 మెంబర్స్ రీసెంట్స్ 16 సిరీస్ 17 సిరీస్ యూజ్ చేస్తున్నారు, అండ్ రెస్ట్ 5-6 మెంబర్స్ వరకు 15 సిరీస్ ఉన్న ఫోన్స్ యూజ్ చేస్తున్నాం. 13 Pro Max ఉన్నది ఒకే ఒక పర్సన్. ఓపెన్ గా చెప్తున్నాను చూడండి, ఈ 13 సిరీస్ ముఖ్యంగా 13 Pro Max దాంట్లో ఉన్నంత బ్యాటరీ మేనేజ్మెంట్ ఇంకొంచెం మళ్ళీ 14 Pro Max ఇవి పర్లేదు. 15 సిరీస్ దగ్గర నుంచి బ్యాటరీ మేనేజ్మెంట్ చాలా పూర్ ఉంది. 15+ వీటి గురించి నేను మాట్లాడట్లేదు, ప్రో మోడల్స్ గురించి మాట్లాడుతున్నా. అలానే 16 Pro 16 Pro Max కూడా 17 Pro 17 Pro Max ఇప్పుడు కొత్త కాబట్టి ఇప్పుడు కొంచెం బాగానే ఉంటుంది. బ్యాటరీ మేనేజ్మెంట్ ఎవ్రీథింగ్ కొంచెం బాగానే ఉంటుంది. పోను దాంట్లో కూడా సేమ్ ఇట్లానే జరుగుతుంది. ఇది యాపిల్ కావాలని చెప్పి చేసే టాక్టిక్. బ్యాటరీ పర్సెంటేజ్ తగ్గించి అప్డేట్ కి, ఒకవేళ మీరు ఐఫోన్స్ గురించి కొంత అవగాహన ఉన్నప్పటికీ మీకు అర్థమైంది, అప్డేట్ కి బ్యాటరీ పర్సెంటేజ్ తగ్గుతూ ఉంటుంది. అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ అలా పడుతూ వెళ్తుంది అనుకోండి, బ్యాటరీ సర్వీస్కి వచ్చేస్తుంది. సర్వీస్కి వచ్చినప్పుడు ఒక 10,000 12,000 15,000 పెట్టి బ్యాటరీ మనం రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది యాపిల్ సర్వీస్ సెంటర్స్ లో. సో ఈ ప్రాబ్లం ఎందుకు జరుగుతుంది? అండ్ దీనికి బ్యాకప్ గా నేను ఇప్పుడు సెకండరీ డివైస్ కూడా కంపల్సరీ నేను క్యారీ చేస్తున్నాను. మొన్నటి వరకు S25 Ultra యూజ్ చేసేవాడిని, ఇప్పుడు iQOO 15 కి స్విచ్ అయ్యాను. దీంట్లో మెయిన్ కాల్స్, ఆఫీస్ కాల్స్ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ దీంట్లో వాట్సాప్, యూట్యూబ్ కి సంబంధించిన సోషల్ మీడియా వీటన్నింటిని దీంట్లో చూసుకుంటున్నాను. సో ఇట్లా 2 ఫోన్స్ ఉంటే గానీ పని కాని పరిస్థితి. కంపారిజన్ చూసుకుంటే iQOO 15 నాకు రఫ్ గా 2 days బ్యాటరీ వస్తుంటే 15 Pro Max నాకు 1 full వర్కింగ్ డే కూడా రావట్లేదు. పోనీ వర్కింగ్ అవర్స్ అన్న క్యాలిక్యులేట్ చేసుకుందామంటే ఎగ్జాక్ట్ పిన్ టు పిన్ వర్కింగ్ అవర్స్ మాత్రమే. అంటే మార్నింగ్ 100% ఛార్జ్ మీద తీసుకెళ్తే సాయంత్రం 6-7 కల్లా ఛార్జ్ డ్రైన్ అయిపోతుంది. వీటిలో బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ, ఛార్జింగ్ స్పీడ్ ఎక్కువ, యాజ్ ఎ రిజల్ట్ మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ. స్ట్రాంగ్ రీజన్ ఏంటో చెప్పనా, ఎప్పటికప్పుడు టెక్నాలజీలో భాగంగా సిలికాన్ కార్బన్ మెటీరియల్ బ్యాటరీ ఇప్పుడు నడుస్తుంది, దానికి అడాప్ట్ అయిపోతుంది. ఇది చూపిస్తున్నాను కాబట్టి ఈ ఫోన్ OnePlus 15 తీసుకోండి, వివో ఇప్పుడు రీసెంట్ గా లాంచ్ X300 సిరీస్ తీసుకోండి, రియల్మీ బ్రాండ్ తీసుకోండి, పోకో తీసుకోండి, రెడ్మీ తీసుకోండి, అన్ని బ్రాండ్స్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏదో దానికి అడాప్ట్ అయిపోతున్నాయి. యాపిల్ ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్నట్లు. అండ్ వీళ్ళు ఏ చిన్న అప్డేట్ తీసుకురావాలన్నా కానీ సంవత్సరాలు టైం తీసుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్పినట్లు బ్యాటరీ, ఈ సిలికాన్ కార్బన్ టెక్నాలజీ బ్యాటరీని అడాప్ట్ చేసుకోవడానికి మినిమం ఒక 3-4 సిరీస్లు కానిచ్చేసిన తర్వాత, అంటే మేబీ ఐఫోన్ 20 సిరీస్ దగ్గర నుంచి మేబీ వీళ్ళు ఏమైనా అడాప్ట్ చేసుకుంటారేమో. ఇప్పుడు మనం మార్కెట్ లో చూసే ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఉండే ఫీచర్స్ ని మినిమం ఒక 4-5 సంవత్సరాల తర్వాత మనం ఐఫోన్స్ లో చూడడానికి ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే బ్యాటరీ కెపాసిటీసే. మనకి ఐఫోన్స్ లో అది ప్రో మోడల్స్ అయినా నాన్ ప్రో మోడల్స్ అయినా, ఆండ్రాయిడ్ అదే ప్రైస్ పాయింట్ లో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్స్ ని కనుక మనం కంపీట్ చేసుకుంటే బ్యాటరీ కెపాసిటీలో ఆండ్రాయిడ్స్ తో కంపేర్ చేస్తే ఐఫోన్స్ లో మినిమం 20-40% తక్కువ బ్యాటరీ ఉంటుంది. ఇందులో 6000 mAh బ్యాటరీ ఉందంటే దీంట్లో 4000 mAh బ్యాటరీ దగ్గరలో ఉంటుంది అంతే. ఇందులో 7000 mAh పెరిగినా కానీ వీళ్ళు ఇప్పుడిప్పుడే 4000 క్రాస్ చేసి 5000 దగ్గరలో ఉంటారు. సో ఈ రేషియో మెయింటైన్ అవుతూ ఉంటుంది. 20-40% తక్కువ బ్యాటరీ ఉంటుంది ఐఫోన్స్ లో ఆండ్రాయిడ్స్ కి iOS కి కంపేర్ చేసుకుంటే. అండ్ దీనికి రీజన్ నేను ఇందాక చెప్పినట్లు ఆండ్రాయిడ్ బ్రాండ్స్ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ కి స్విచ్ అవుతూ ఉంటే ఐఫోన్స్ ఇంకా స్టిల్ ఎప్పుడు మనం యూజ్ చేసే ట్రెడిషనల్ గా వస్తున్న లిథియం అయన్ పాలిమర్ బ్యాటరీస్ ని మాత్రమే యూజ్ చేస్తున్నారు. సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ కు ఉన్న అడ్వాంటేజ్ చెప్తాను ఒకసారి చూడండి. ఇంతకు ముందే ఆల్రెడీ నేను ఒక ఫుల్ డెడికేటెడ్ వీడియో చేశాను. ట్రెడిషనల్ లిథియం అయన్ పాలిమర్ బ్యాటరీస్ తో కంపేర్ చేస్తే వీటిల్లో హయ్యర్ ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది, ఎక్కువ ఛార్జ్ ని హోల్డ్ చేయగలవు తక్కువ ప్లేస్ లో. రెండోది కెమికల్ డిగ్రేడేషన్ కూడా లిథియం తో కంపేర్ చేస్తే దీంట్లో చాలా తక్కువ ఉంటుంది, స్లోగా ఉంటుంది. ఇది తొందరగా కెమికల్ డిగ్రేడేషన్ జరిగి బ్యాటరీ హెల్త్ పడిపోతూ ఉంటే సిలికాన్ కార్బన్ మెటీరియల్ అనేది కొంచెం లాంగ్ టర్మ్ లో సస్టైన్ అవ్వగలదు. రెండోది థర్మల్ మేనేజ్మెంట్ కూడా దీంతో కంపేర్ చేస్తే, అంటే లిథియం అయన్ తో కంపేర్ చేస్తే సిలికాన్ కార్బన్ లో బెటర్ హీట్ టాలరెన్స్ ఉంటుంది.
ఉంటుంది. థర్మల్ మేనేజ్మెంట్ వీటిలో ఏం బెటర్ ఉంటుంది, అంత తొందరగా హీట్ అవ్వవు, ఫోన్ ఐరన్ బాక్స్ లాగా అవ్వవు. మీరు 15 Pro Max 16 Pro Max యూజ్ చేసే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఒకసారి అడగండి, ఏం యూజ్ చేయక్కర్లేదు, జస్ట్ కెమెరా యాప్ ఓపెన్ చేసి పక్కకు పెట్టేమనండి చాలు, లేదా చార్జర్ కి కనెక్ట్ చేసి ఒక 10 నిమిషాలు బాగుంటుంది వదిలేమనండి చాలు. ఐరన్ బాక్స్ అంటే ఏంటో చూపిస్తాయి 15 Pro Max 16 Pro Max. మూడోది సైకిల్ కౌంట్ కూడా ఎక్కువ కౌంట్ తీసుకోగలవు. వీటికి రఫ్ గా 800-900 సైకిల్ కౌంట్స్ ఉన్నాయి అనుకోండి, దీనికి 1200-1300 ప్లస్ సైకిల్ కౌంట్స్ ఇది మేనేజ్ చేయగలదు. అండ్ లాంజిటివిటీ కూడా మనం ఓవర్ ది ఇయర్స్ కంపేర్ చేసుకుంటే ఐఫోన్స్ తో కంపేర్ చేస్తే ఆండ్రాయిడ్స్ లో వచ్చే బ్యాటరీస్ సంవత్సరం 2 సంవత్సరాలు బెటర్ ఉంటాయి, సంవత్సరం 2 సంవత్సరాలు అహెడ్ ఉంటాయి. రెగ్యులర్ గా నేను ఇంటర్నెట్ చూసినప్పుడల్లా అండ్ యాపిల్ ఫామ్ లో ఎప్పుడన్నా ఇట్లాంటి క్వశ్చన్స్ రైజ్ చేసినప్పుడు వీళ్ళు అసలు ఏం ఆన్సర్ ఇస్తున్నారని చూసినప్పుడు సిలికాన్ కార్బన్ మెటీరియల్ బ్యాటరీస్ ఎందుకు యాపిల్ అడాప్ట్ చేసుకోలేదంటే లాంగ్ టర్మ్ రిలయబిలిటీ వాల్యుయేషన్ కోసం వీళ్ళు చూస్తున్నారు. అంటే వీటి సప్లై చైన్ అనేది కొన్ని సంవత్సరాల పాటు ఉంటుందా, వచ్చి ఫ్లాప్ అయ్యి వెంటనే వెళ్ళిపోకుండా ఒకసారి అడాప్ట్ చేసుకున్నామంటే వీళ్ళు తెలుసుగా ఐఫోన్స్ కొనే వాళ్ళు కనీసం 6 to 7 years 8 years యూజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ వీళ్ళు సప్లై చేస్తూనే ఉండాలి, బ్యాటరీ పోయిందని వచ్చిన ప్రతి ఒక్కరికి రీప్లేస్ చేయగలగాలి. సో లాంగ్ టర్మ్ లో వీటి ప్రొడక్షన్ అనేది పాసిబుల్ అవుతుందా అని. రెండోది గ్లోబల్ సప్లై చైన్ కూడా, ఒక పర్టికులర్ రీజియన్ లో మాత్రమే కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ వీళ్ళు అమ్ముతారు, ఆల్ ఓవర్ ద వరల్డ్ చైన్ వీళ్ళు మెయింటైన్ చేయగలరా లేదా. మూడోది జీరో రిస్క్ ఆర్ సేఫ్టీ కాల్స్, వీటిని బేస్ చేసుకొని ఎంఏహెచ్ పెరిగే కొంది భయం పెరుగుతూ ఉంటుంది, బ్యాటరీ పేలిద్దేమో అని చెప్పని. థ్యాంక్ గాడ్ ఇప్పటి వరకు సిలికాన్ కార్బన్ మెటీరియల్స్ అయితే ఇవి పేలినట్టు రిపోర్ట్స్ లేవు. బట్ వీళ్ళు అప్పట్లో సామ్సంగ్ Note 7 అనుకుంటా ఫోన్స్ అన్ని రీకాల్ చేశారు వెనక్కి, అట్లా యాపిల్ చేయొద్దు అని చెప్పి అప్పట్లో బాగానే మాక్ చేసింది యాపిల్ సామ్సంగ్ ని, అట్లా వీళ్ళకి అవ్వకూడదు అని చెప్పి ఈ సేఫ్టీ ప్రోటోకాల్స్ బేస్ చేసుకుని కూడా తొందరగా వీడు అడాప్ట్ చేసుకోవట్లేదు. సో ఇవి టాప్ 3 రీజన్స్ ఎందుకు అడాప్ట్ చేసుకోలేదని. బట్ 3 వ్యాలిడ్ అనిపిస్తాయి, కాకపోతే ఇంకొంచెం బెటర్ R&D చేసి తీసుకురావచ్చు అని కూడా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అందరికీ ఉండే కామన్ డౌట్ నాకైతే ఈ రీసెంట్ టైమ్స్ లో కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది, కావాలని చెప్పి ఏమన్నా బిజినెస్ టాక్టిక్ ఏమన్నా పర్ఫామ్ చేస్తుంది యాపిల్ బ్యాటరీ రీప్లేస్ చేసుకోవడానికి 10,000-15,000 రూపాయలు పెట్టి వచ్చి మనం రీప్లేస్ చేసుకుంటాం కదా, ఈ డబ్బులు దొబ్బేయడానికి ఏమన్నా యాపిల్ ఇట్లా బ్యాటరీ పర్సెంటేజ్ తగ్గించేస్తుందా అప్డేట్స్ లో అని చెప్పని కామన్ డౌట్. యాక్చువల్గా దీనికి ఆన్సర్ బిజినెస్ టాక్టిక్ ఇంకోటి ఇవన్నీ పక్కకు పెడితే ఇదంతా జరగడానికి మెయిన్ రీజన్ జస్ట్ బేస్డ్ ఆన్ కెమిస్ట్రీ అని చెప్పొచ్చు. నేచురల్ గానే ఈ లిథియం అయన్ పాలిమర్స్ అనేవి డీగ్రేడ్ అయిపోతూ ఉంటాయి, ఇన్ఫాక్ట్ ఫాస్ట్ గా డీగ్రేడ్ అవుతూ ఉంటాయి హై వోల్టేజ్ కి, ఫాస్ట్ ఛార్జింగ్స్ కి. ఇన్ఫాక్ట్ థర్మల్ మేనేజ్మెంట్ లో హీట్ ఎక్కువ అయినప్పుడు చాలా సెన్సిటివ్ ఉంటాయి బ్యాటరీస్. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 సినారియోస్ లో కూడా తొందరగా డీగ్రేడ్ అయిపోతాయి. యాజ్ అ రిజల్ట్ 500 సైకిల్స్ తర్వాత 500 సైకిల్స్ వరకు ఫోన్ బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత దగ్గర నుంచి ఇంకా టార్చర్ స్టార్ట్ అయింది. ఒక రోజు కూడా మీకు బ్యాటరీ రాదు. జనరల్ గా ఆండ్రాయిడ్ ఫోన్స్ బ్యాటరీ పర్సెంటేజ్ అంత యాక్యురేట్ గా చూపించు, ఐఫోన్స్ లో చాలా యాక్యురేట్ ఉండేది బ్యాటరీ పర్సెంటేజ్, ఇవి అంత యాక్యురేట్ గా చూపించు. ఈవెన్ దో సిలికాన్ కార్బన్ తో కంపేర్ చేస్తే ఐఫోన్ లిథియం అయన్ పాలిమర్ బ్యాటరీస్ అనేవి చాలా చాలా వెనకబడ్డాయి. స్పేర్ పార్ట్స్ లో మేజర్ గా సెల్ అయ్యే 2 స్పేర్ పార్ట్స్ లో ఒకటి బ్యాటరీ, 2 డిస్ప్లేలు ఆఫ్ అండ్ పగిలుతూ ఉంటాయి, కొత్తగా చేపించుకుంటూ ఉంటారు. రెండోది బ్యాటరీ కూడా చాలా మంది బ్యాటరీ రీప్లేస్ చేయించుకుంటూ ఉంటారు. కొత్త ఐఫోన్ అఫోర్డ్ చేయాలంటే మళ్ళీ ఇప్పుడు పాత ఐఫోన్ కో ఇంకొక 40-50 వేలు పెట్టుకోవాలి కాబట్టి చాలా మంది బ్యాటరీనే రీప్లేస్ చేసుకుంటుంటారు. సో ఇది ఒక మేజర్ రెవెన్యూ ఆస్పెక్ట్ యాపిల్ కి బ్యాటరీ రీప్లేస్మెంట్స్ అనేవి. అండ్ అఫ్ కోర్స్ చాలా మంది చాలా పేజెస్ లో ప్రూవెన్ థియరీస్ కూడా ఉన్నాయి, యాపిల్ కావాలని చెప్పి అప్డేట్స్ లో బ్యాటరీ పర్సెంటేజ్ డ్రాప్ చేసిద్ది అని చెప్పి. అది కూడా మీలో చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. ఒకవేళ ఫేస్ చేసి ఉంటే మీరు కూడా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, అప్డేట్ ముందు బ్యాటరీ పర్సెంటేజ్ ని, అప్డేట్ తర్వాత బ్యాటరీ పర్సెంటేజ్. రైట్ నౌ మరి ఎప్పటి వరకు ఈ కాంపిటీషన్ ని ఐఫోన్స్ పట్టించుకోకుండా సిలికాన్ కార్బన్ కి అడాప్ట్ అవ్వకుండా ఉంటాయంటే, నేను అనుకుంటున్న దాని ప్రకారం అయితే ఇప్పుడు చాలా నెగిటివిటీ వస్తుంది. మన కంట్రీ, మన రీజన్ పక్కకు పెట్టేసేయండి, ఆల్ ఓవర్ ద గ్లోబ్ నుంచి బ్యాటరీస్ పరంగా చాలా కంప్లైంట్స్ యాపిల్ కి వెళ్తున్నాయి. ప్రాబబ్లీ ఐఫోన్ 19 సిరీస్ దగ్గర నుంచి సిలికాన్ కార్బన్ మెటీరియల్స్ కి యాపిల్ కూడా అడాప్ట్ అవ్వచ్చు అన్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేబీ అది ఐఫోన్ 18 సిరీస్ లో అడాప్ట్ చేసుకున్నా కానీ ఆశ్చర్యపడక్కర్లేదు, కానీ యాపిల్ అంత తొందరగా ఈ హెడేషన్ తీసుకోదు కాబట్టి నేను అనుకున్న దాని ప్రకారం మేబీ ఐఫోన్ 19 సిరీస్ దగ్గర నుంచి ఈ సిలికాన్ కార్బన్ టెక్ కి అప్గ్రేడ్ అవుతారేమో. మరి ఇవి ఓవరాల్ గా రీసెంట్ గా వచ్చిన బ్యాటరీస్ తో కంపేర్ చేస్తే ఐఫోన్స్ లో ఉన్న బ్యాటరీస్ లో మేజర్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ మీకు క్లియర్ గా మీ ముందు పెట్టారు అనుకుంటున్నాను. అండ్ మీలో ఎంతమంది ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఖచ్చితంగా వీడియోకి హై పాయింట్స్ ఇవ్వండి, వీడియో కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. బట్ ఛానల్ కి కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్.